ఇశ్రాయేలు సైన్యం మరియు ఫిలిష్తీయుల సైన్యం ఒక లోయలో యుద్ధానికి సిద్ధంగా నిలిచాయి. ఫిలిష్తీయుల సైన్యంలో గోలియాత్ అనే మహాయోధుడు ఉండేవాడు. వట్టి రాత్రివి ఈ ఓడిసి పాదండి. గోలియాత్ యొక్క బలాయుద్ధి సైనికులు భయపడి, అదే సమయంలో దావీదు అనే యువ కాపరి తన గొర్రెలను కాచేవాడు. ఒకరోజు దావీదు తన అన్నలకు ఆహారం తీసుకుని యుద్ధ స్థలానికి వచ్చాడు. రాజా సౌల్, నేను గోలియాత్ని ఎదుర్కొంటాను. అతడు ఒక రాక్షసుడు, నువ్వు కేవలం ఒక బాలుడివి. రాజు సౌలు తన కవచాన్ని దావీదుకిచ్చాడు. కాని దావీదు ఆ కవచం తీసేసి తన గుళ్ళతోనే యుద్ధానికి సిద్ధమయ్యాడు. దావీదు నది దగ్గరకు వెళ్లి 5 మృదువైన రాళ్లు తీసుకుని తన సంచిలో పెట్టుకున్నాడు. ఏమిటి ఇది? ఒక చిన్న పిల్లవాడా? నా ఎదుట నిలబడటానికి చేశావా? దావీదు తన గుళ్ళను తిప్పి రాయి విసిరేందుకు సిద్ధమయ్యాడు. దావీదు ఒక రాయిని గోలియాత్ వైపు విసిరాడు. ఆ రాయి గోలియాత్ నుదుటిపై బలంగా తగిలింది. గోలియాత్ నేలపై పడిపోయాడు. దేవునిపై విశ్వాసం ఉంచిన దావీదు, ఇది దేవుని విజయం